హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి అందరికీ కూడా స్వాగతం. సో దయచేసి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. సో ఇక్కడ మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఆయన గురించి మన మ్యాగజైన్లో ఈ నెల ప్రత్యేకంగా ఓ తపస్వి, ఓ మహర్షి, ఓ తపస్వి అనే ఆర్టికల్ రాసాం. సో ఎందుకు ఆయన మహర్షి, ఎందుకు ఆయన తపస్వి, మరి ఇవి అతిశయోక్తుల, ఇంత పెద్ద పెద్ద పదాలు ఆయన గురించి వాడాల్సిన అవసరం ఉందా అని మీకు అనిపించవచ్చు. ఆ ఆలోచన ఒక ఆవిష్కరణ, ఆ ప్రయాణం ఒక ప్రేరణ, ఆ మాట ఒక మార్గదర్శనం, ఆ దృష్టి ఒక దూరదర్శనం, ఆ నాయకత్వం ఒక నూతన దశ, ఆ నిర్ణయం ఒక రాష్ట్ర ఆశ. ఆయన ఓ తపస్వి, ఆయన ఓ మహర్షి. పాలకుడిగా, నాయకుడిగా, అధికారంలో ఉన్నా లేకపోయినా సవాళ్ళను ముందుగానే ఊహించి ఎదురెళ్ళి సమాజానికి మంచి చేసే దూరదృష్టి ఉన్నవాడే మహర్షి. ఆయన ముమ్మాటికి మహర్షి. నిరంతర శ్రమ, అచంచల సంకల్పం, ప్రజల కోసం పనిచేయాలనే తపన, రోజుకు ఎన్ని గంటలైనా కష్టపడుతూ ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ క్రమశిక్షణ ఉన్న తపస్వి. ఆయన నిజంగా ముమ్మాటికి ఓ తపస్వి. సో ఇవి మీకు అతిశయోక్తులు అనిపించవచ్చు. ఇదేంటి ఇంత భారీ పదాలు, ఇంత పెద్ద పెద్ద పదాలు చంద్రబాబు గారు? 100% వాస్తవం. సో ఎందుకు అనేది మనం ఈ నెల మ్యాగజైన్లో సెంటర్ స్ప్రెడ్ మధ్య పేజీలో ఫుల్ పేజీ ఇచ్చామన్నమాట. సో జస్ట్ మీరే ఒకసారి ఊహించుకోండి, ఆయన్ని ఎందుకు మహర్షి అన్నాం, ఎందుకు తపస్సు అన్నాం, ఏ కాలంలో, ఏ సమయంలో ఆయన దూరదృష్టి మనకు ఎలా పనిచేసింది, ఆయన ముందు చూపు మనకు ఎలా పనిచేసింది అనేది ఇచ్చామన్నమాట. సో ఈ నెల మ్యాగజైన్లో మొత్తం అదే, అండ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చాయి. చంద్రబాబు గారు పుట్టినరోజు యాడ్లో వచ్చాయి ఈ నెల మ్యాగజైన్లో. అలాగే మావిగన్ స్పెషల్ ఒకటి ఇచ్చాం. సో ఈ మ్యాగజైన్ మీరు ఎలా తీసుకోవాలి, నేను నిన్న మన ఛానల్ తరపున ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేసాం. మీరు జస్ట్ మీ పైన అడ్రస్ బార్లోకి వెళ్ళి గుండుసూది GUNDUSOODHI.com GUNDUSOODHI.com గుండుసూది.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇది వస్తుంది, ఆఫ్లైన్ మ్యాగజైన్, ఆఫ్లైన్ ఎడిషన్, ఆన్లైన్ ఎడిషన్ అని. దీని ద్వారా మీరు వ్యూ ప్లాన్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ కాదు అనుకుంటే మొబైల్లో సైడ్ మీకు మెనూ 3 డాట్లు ఉంటాయి. మొబైల్లో అయితే సైడ్ 3 డాట్లు ఉంటాయి కార్నర్లో. ఆ 3 డాట్ల మీద క్లిక్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్లో చూడొచ్చు, క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్, ఇక్కడ నొక్కాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ ఎడిషన్ కావాలా, ఆఫ్లైన్ ఎడిషన్ కావాలా అనేది వస్తుంది. హోమ్ డెలివరీ అయితే ఇది నొక్కండి, ఆన్లైన్ ఎడిషన్ అయితే ఇది కొట్టండి. సో ఇక్కడ మీకు ఏదో ఒక మ్యాగజైన్ మీరు క్లిక్ చేయొచ్చు. ఒకసారి ఇది కొడితే మీకు అన్ని మ్యాగజైన్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడానికి ముందు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ టుడే అని కొట్టాలి. రిజిస్టర్ టుడే అని కొట్టి మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. అండ్ మీ లొకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయండి, పిన్ కోడ్తో సహా, అండ్ అడ్రస్ యాడ్ చేయండి. క్రియేట్ అకౌంట్ కొట్టండి. క్రియేట్ అకౌంట్ కొట్టిన తర్వాత మీకు మ్యాగజైన్ కావాలి అంటే 365 రూపాయలు పే చేస్తే చాలు. ఆన్లైన్ ఎడిషన్ మీకు సంవత్సరం మొత్తం ఫ్రీ. రోజుకు రూపాయి లెక్క 365 రూపాయలు పెట్టాం. సో మీకు సంవత్సరానికి 12 మ్యాగజైన్లు వస్తాయి. అది మన మ్యాగజైన్ కాస్ట్ అనమాట. ఆఫ్లైన్ ఎడిషన్ మాత్రం 1200 కాస్ట్ పెట్టాం. దానికి రీజన్ ఏంటంటే ప్రింటింగ్ కాస్ట్ అండ్ డెలివరీ కాస్ట్ యాడ్ అవుద్ది కదా ఆఫ్లైన్ ఎడిషన్కి. సో అందుకని ఆఫ్లైన్ ఎడిషన్ అంటే క్వాలిటీ వేరు. సో మీకు మ్యాగజైన్ కావాలంటే మాత్రం చేయండి. లేదు మ్యాగజైన్ లేకపోయినా మీరు జస్ట్ వెబ్సైట్లో మీకు రెగ్యులర్ న్యూస్ అనాలిసిస్ అవన్నీ కూడా చూడొచ్చు. సో వెబ్సైట్లో మనకి రెగ్యులర్గా వార్తలు వస్తాయి, అప్డేట్స్ వస్తాయి, అప్డేట్స్ పోస్ట్ చేస్తాము. మీరు ఎప్పటికప్పుడు దీన్ని ఫాలో అవ్వచ్చు, దీనిలో వార్తలు చదువుకోవచ్చు. సో రెగ్యులర్ వెబ్సైట్లో ఉంటుంది. త్వరలోనే మనం మొబైల్ యాప్ కూడా తీసుకొస్తున్నాం, షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ కూడా తీసుకొస్తున్నాం. సో ఇది మన గుండుసూది మ్యాగజైన్ అండ్ వెబ్సైట్ స్పెషల్. మీకు ఒకవేళ మ్యాగజైన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి డౌట్ ఉంటే ఇదిగోండి ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇట్లా మేము ఆన్లైన్లో ఈ ప్రాబ్లం వచ్చింది అని. వాళ్ళు మీకు వాట్సాప్లో రెస్పాండ్ అవుతారు. సో అయిపోయింది మ్యాగజైన్కి సంబంధించి. సో ఆ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రబాబు గారి గురించి చాలా క్లియర్గా రాసాం. అంతెందుకు సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తా. చంద్రబాబు గారి వయసు 76 సంవత్సరాలు కదా.
ఆయన బయటకు వెళ్ళాలంటే పరదాలు అక్కర్లేదు పరదాలు, పెద్ద పెద్ద చెట్లు ఏమీ కొట్టేయక్కర్లా, అండ్ అపార్ట్మెంట్లన్నీ పోలీసుల కంట్రోల్లోకి రావక్కర్లా, నల్ల చున్నీలు ఉన్న వాళ్ళని బయటే ఆపేయక్కర్లా, చున్నీలు తీయించేయక్కర్లా, ఎర్ర చొక్కా వేసుకొని వెళ్ళిన వాళ్ళని ఆపక్కర్లా, వేలాది మంది పోలీసులను మోహరించక్కర్లా, ఖర్చు పెట్టి కష్టపడి వేసిన రోడ్లను తవ్వి బారికేడ్లు వేయక్కర్లా. చంద్రబాబు గారు బయటకు వెళ్ళినప్పుడు జనం స్వేచ్ఛగా రావచ్చు, కలవచ్చు, చూడవచ్చు. ఇవేమీ ఉండవు. ఆ ప్రత్యేకత చాలు అనుకుంటా అందరికీ అర్థం అవడానికి. సరే, ఇక మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బొనాంజా. డ్వాక్రా సభ్యులకు గరిష్టంగా 2 లక్షల వరకు రుణం. ఇప్పుడు ఇస్తున్నది లక్షకు, ఇది అదనం. ఎస్సీ ఎస్టీలకు మరో 1 లక్ష వడ్డీలోని రుణం. ఈ ఏడాది 3,000 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం నిర్ణయం అన్నమాట. మీరు డ్వాక్రా సంఘంలో సభ్యురాలుగా ఉన్నారా? పారిశ్రామికవేత్త కావాలనుకుంటున్నారా? అయితే కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. మీరు ఎంచుకున్న రంగంలో పెట్టుబడికి చేయూత అందించనుంది. ఒక్కో సభ్యురాలికి శ్రీనిధి కింద గరిష్టంగా 2 లక్షల వరకు రుణంగా ఇస్తుంది. ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇతరత్ర ఏమీ ఉండవు. ఎలాంటి హామీ లేకుండా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే వారి ఖాతాలో డబ్బు జమ అవుతుందన్నమాట. సో ఈ మొత్తాన్ని 11% వడ్డీతో అందిస్తుంది. మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. బాగుంది కదా. సో 2 లక్షలు ఇస్తారు, అదనంగా మరో 1 లక్ష కావాలన్నా ఇస్తారనమాట. సో ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మంచి విషయం. డ్వాక్రా సంఘాలు వచ్చిన తర్వాత, ఒకప్పుడు డ్వాక్రా సంఘాలను కేవలం మీటింగులకు తరలించడానికో, లేదంటే ఓట్ల వస్తువులుగా చూడడానికో, లేదా నామకే వాస్తీగా సాయం చేయడానికో ప్రభుత్వాలు పరిమితమయ్యాయి. ఇప్పుడు అలా కాదు, లక్షలు సాయం చేస్తున్నారు. మీరు స్థిరపడండి, మీరు ఏ వ్యాపారం చేసుకుంటారో చేసుకోండి, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని ప్రభుత్వం సాయం చేస్తుందన్నమాట. ఇక తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఒక ఘోరం జరిగిందండి. బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు జరిగి 23 మంది చనిపోయారు. చాలా దారుణం. కాలుతున్నంతసేపు వెలుగులతో ఉర్రూతలూగించే బాణాసంచా కార్మికుల కుటుంబాల్లో మాత్రం తీవ్ర విషాదం నింపుతూనే ఉంది. వీటిని తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 23 మంది దుర్మరణం పాలయ్యారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఈ బాణాసంచా తయారీ పరిశ్రమల్లో అస్సలు ముందు జాగ్రత్తలు తీసుకోరు, ప్రికాషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా చేయించరు. మన కోనసీమ జిల్లాలో మొన్న జరిగిన ప్రమాదం అదే తెలిసింది. ఇప్పుడు ఇది అంతే. ఇక మీ పుట్టినరోజుకు మేము ఇచ్చే బహుమానం అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి 76 లక్షల విరాళం అంటండి. చంద్రబాబు జన్మదినం సందర్భంగా అందజేత 269 అన్నా క్యాంటీన్లో నేడు ఉచితంగా భోజనం. సో ఈరోజు చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ట్రస్ట్ CEO వంశీధర్కు భువనేశ్వర్ గారు 76 లక్షలు చెక్ ఇచ్చారు. ఈరోజు మొత్తం అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు కూడా పెట్టక్కర్లేదు, ఫ్రీగా భోజనం చేయొచ్చు అనమాట. అది చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఇచ్చిన కానుక. ఇక వైకాపా నేత ఇంట్లో 100 కోట్ల ఆస్తి పత్రాలు. హత్యకు గురైన వైకాపా నేత ఇంట్లో పెద్ద దస్తగిరి కేసులో ప్రధాన కుట్రదారు వైసీపీ నాయకుడు, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. ఇద్దరి మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు, స్థిరాస్తి వ్యాపార వ్యవహారాలు. ఈ నేపథ్యంలోనే తన ముఠాతో హత్య చేయించిన నిత్యానందరెడ్డి వెనుక కొందరు పెద్దలు త్వరలో వెలుగులోకి. ఇప్పటి వరకు 11 మంది నిందితుల అరెస్టు. ఆస్తుల లావాదేవీల కేసులో నిత్యానందరెడ్డి అనే వ్యక్తి ఒక వైకాపా నేత. కడప రిమ్స్ ప్రాంగణంలో ఇటీవల దారుణ గురైన వైకాపా నాయకుడు, స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా దాదాపు 100 కోట్ల విలువైన 145 ఆస్తి పత్రాలు లభ్యమయ్యాయి. వాటిలో ఒరిజినల్, రిజిస్టర్డ్ సేల్ డీడ్లతో పాటు ఆస్తుల క్రయ విక్రయాల ఒప్పంద పత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నాయి. వీటిని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు విశ్లేషిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వివాదాల నేపథ్యంలోనే పెద్ద దస్తగిరిని చేశారని ఈ కేసులో కడప తాజా మాజీ డిప్యూటీ మేయర్, వైకాపా నాయకుడు బండి నిత్యానందరెడ్డి ప్రధాన కుట్రదారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసిందన్నమాట. వామో, వాళ్ళు ఇళ్ళని లేదు, అన్ని రంగాల్లోనూ ఆరితేరారు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు. ఇక గ్రీన్ ఛానల్ వాహనాలకు ఈ-పాత్ ప్రత్యేక AI ఆధారిత యాప్ ద్వారా పర్యవేక్షణ. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల వాహనాలకు వర్తింపు. త్వరలో విజయవాడలో తిరిగే అంబులెన్స్లకు కూడా. పద్మవ్యూహాన్ని తలపించే విజయవాడ నగర ట్రాఫిక్లో VIPల వాహనాలు, అంబులెన్సులు చిక్కుకోకుండా పర్యవేక్షణ కోసం పోలీసులు AI ఆధారిత యాప్ని వినియోగిస్తున్నారు.
దీని ద్వారా గ్రీన్ ఛానల్ వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇటీవల వినియోగంలోకి వచ్చిన ఈ సౌకర్యాన్ని ప్రస్తుతం న్యాయమూర్తుల వాహనాలకు వర్తింపజేశారు. దీంతో ఎప్పటికప్పుడు లైవ్ ట్రాకింగ్ ద్వారా ఈ వాహనాలు సాఫీగా సాగేలా చూస్తున్నారు. ఒక్కో ప్రయాణానికి సగటున 12 నిమిషాల సమయం ఆదా అవుతుంది. త్వరలో అంబులెన్స్లకు కూడా ఈ వెసులుబాటు ఇస్తారంటండి. సో యాప్లో రూట్ నమోదు చేసి వాళ్ళు ఏ రూట్లో వెళ్తున్నారు అనేది చూసి అక్కడ 30 సెకండ్ల కంటే ఎక్కువసేపు నిలవకుండా పోలీసులందరికీ కూడా హై అలర్ట్ జారీ చేసి జంక్షన్ల దగ్గర ముందుగానే అలర్ట్ చేస్తున్నారంట. ఆ యాప్ ఉన్నవాళ్ళు ఆ వెహికల్ వాళ్ళు వస్తుంటే మొత్తం పోలీసులందరికీ అలర్ట్ అయ్యి వాళ్ళు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఇక అల్లర్లు సృష్టించేందుకే రాష్ట్రానికి జగన్. రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారు నిన్న చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ప్రెస్ మీట్లో. జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, వైసీపీని ఉద్దేశించి. ఇక వలపు బురిడి ఆపై దోపిడీ. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలకు గాలం, వ్యక్తిగత ఫోటోలు, అశ్లీల వీడియోలు సేకరించి బెదిరింపులు. బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన మాయగాడు. సామాజిక మాధ్యమాలే అతడి వలకు వేదికలు. పలువురు బాలికలు, యువతలు అందులో చిక్కారు. ప్రేమ పేరిట వారిని వంచి రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ లక్షలు వసూలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల వ్యవధిలో ఇలా ఇతడి చేతిలో 20 మందికి పైగా మోసపోయారు. గత వారం మహారాష్ట్రలో 180 మంది బాలికల నుంచి 350 ఫోటోలు, వీడియోలు సేకరించిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది కదా. ఇప్పుడు ఇదిగో ఇతను తెలుగోడు ఆజాద్ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ అంట. చంద్రశేఖర్ ఆజాద్ అని అంత పెద్ద పేరు పెట్టుకున్నాడు, అంత మహానుభావుడు పేరు పెట్టుకున్నాడు. హైదరాబాదోడే కుర్రాడు. 20 మందికి పైగా మోసపోయారంట. పాపం ఆ బాలికల బలహీనతను, ఆ వయసుని ఇలాంటి వాళ్ళు ఆసరాగా చూసుకొని మాయ మాటలు చెప్పి వల వేసుకొని ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి చాలా దారుణం. ఇక 9 రాష్ట్రాలు, 850 కేసులు, 150 కోట్లు. భారీ సైబర్ నేరాల నెట్వర్క్ గుట్టురట్టు. ముఠాలకు వివిధ బ్యాంకుల సిబ్బంది తోడ్పాటు. పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ 2.0లో 52 మంది అరెస్ట్. చూసారా, సైబర్ నేరాలకు బ్యాంకర్లు సహకారం లేకుండా జరగదనడానికి ఇది మరో ఉదాహరణ. పోలీసులు 9 రాష్ట్రాల్లో 850 కేసులు నమోదై 150 కోట్ల లావాదేవీలు జరిగిన ఒక పెద్ద సైబర్ నేరాన్ని ఛేదిస్తే అందులో బ్యాంకు సిబ్బంది కూడా తోడ్పాటు బయటకు వచ్చింది. సైబర్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బ్యాంకు సిబ్బంది ఆ నేరగాళ్లకు సహకరించారు. చివరికి పోలీసులకు చిక్కారు. నిజంగా బ్యాంకు సిబ్బంది సహకారం లేకుండా జరగదేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు వెళ్తున్నప్పుడు అవతల ఖాతా సైబర్ నేరగాడిది అయితేనే కదా వెళ్తుంది. సో అది బ్యాంకు వాళ్ళకి తెలుస్తుంది కదా, అది మ్యూల్ ఖాతానో ఏ ఖాతా అనేది. అలా బ్యాంకు వాళ్ళకు అనుమానం రాకుండా ఉండడానికి వచ్చినా సరే వాళ్ళకి సహకరించడానికి కొంతమంది ఉన్నారన్నమాట. ఇదిగోండి, అక్రమంగా బ్యాంకు ఖాతాలు అంటే మ్యూల్ ఖాతాలు తెరిచి సహకరించారు బ్యాంకు ఉద్యోగులే. ఉద్యోగులకు 35,000 కోట్ల బకాయిలు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ. 29న తెదేపా నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ. మీ పుట్టినరోజుకు మేము ఇచ్చే బహుమతి ఇది ఒక మిస్ ఇండియాగా గోవా భామ అంట. ఇది సిబిఎన్ పుట్టినరోజు. సిడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక క్యాంపెయిన్ డిస్ప్లే పిక్చర్ను మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఆదివారం విడుదల చేశారు. ఎక్స్ప్రెస్ మార్గాలు ప్రమాద కారిడార్లు కాకూడదు, వాటిపై భారీ వాహనాలు పార్కింగ్ పూర్తిగా నిషేధం. పాలనా పరిమితుల కంటే ప్రాణాలే ముఖ్యం. హైవేలపై అనధికార నిర్మాణాలు తొలగించండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. రంగారెడ్డి జిల్లా రాజస్థాన్ ప్రమాదాలపై సుమోటోగా విచారణ. బెంగళూరు నరసాపురం ఎక్స్ప్రెస్లో భారీ చోరీ అంటండి. 5 బోగీల్లో మహిళల బంగారు గొలుసులు లాక్కెళ్లిన దొంగలు. బెంగళూరు నుంచి నరసాపురం వెళ్తున్న వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్లో భారీ దోపిడీ జరిగింది. మహిళా ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను దొంగల మూట తెంపుకొని పరారైందంట. బాపట్ల జిల్లా అప్పికట్ల రైల్వే స్టేషన్ గుడిపూడి రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. అమ్మో, స్లీపర్ క్లాసుల్లో కూడా సేఫ్టీ లేదా? మెడలో ఉన్నవి తెంపుకొని వెళ్ళిపోయారంటండి. 19 జిల్లాల్లో స్వర్ణ కార్యాలయాల పర్యవేక్షణ అధికారుల నియామకం. ఇంకో ఫస్ట్ పేజీ వచ్చింది ఈరోజు. యాడ్లు ఎక్కువ వచ్చాయి కదా, 2 ఫస్ట్ పేజీలు. ఇక మలిబెడతకు వేలాయే. నేడు పాక్ వ్యాన్స్ బృందం రేపు చర్చలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. ఇరాన్తో 2వ రౌండ్ చర్చలపై ఉత్కంఠ. తమ బృందం రాకపై స్పష్టతనివ్వని టెహ్రాన్. సో ఇక్కడ అమెరికా ఏమో అది ఇరాన్ను దిగ్బంధం చేసింది. ఆ జలసంధిని, హర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసింది.
సో మీరు అలా దిగ్బంధం చేసి మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు కాబట్టి మేము దాడులు చేస్తున్నాము మా మార్గం ద్వారా వెళ్ళే నౌకల మీద అని ఇరాన్ చెప్తుంది. సో మీరు ఆ దిగ్బంధం నుంచి బయటకు విడిపిస్తేనే మేము చర్చలకు వస్తాం, లేకపోతే మేము చర్చలకు రాము అని ఇరాన్ చెప్తుంది. కానీ అమెరికా మాత్రం రెండో దశ చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్ళిపోయారు ఒక బృందం. పశ్చిమాసియాలో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా, ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారమే పాక్కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. మలి విడత చర్చలపై ఇరాన్ నుంచి అధికారికంగా స్పందన అయితే రాలేదు. తమ ప్రతినిధులు పాక్కు చేరుకోవడంపై అది స్పష్టత ఇవ్వలేదు. అయితే దౌత్య రంగంలోకి వెనక్కి మళ్ళడం అంటూ ఉండదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో వ్యాఖ్యానించారు. ఏమిటా పేర్లు? ఏ సుబ్బారావు, అప్పారావు, నారాయణరావు పెట్టుకోవచ్చు కదా, లేదా శ్రీనివాసన్ పెట్టుకోవచ్చుగా. మాకు పలకడానికి కష్టంగా ఉంది. అనుమతులు ఇచ్చి కాల్పుల. హార్మోజ్లో భారత నౌక ఆడియో వెలుగులోకి. హార్మోజ్లో భారత పతాకంతో ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఇరాన్ బలగాలు శనివారం కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. ఈ దాడుల సమయంలో వాటిలో ఓ నౌక నుంచి ఇరాన్కు చెందిన IRGC నేవీకి అత్యవసర సందేశం వెళ్ళింది. సంబంధిత ఆడియో తాజాగా బయటకు వచ్చింది. నౌకా రవాణాను ట్రాక్ చేసే సముద్ర నిఘా సంస్థ ట్యాంకర్ ట్రాకర్స్ దీన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. సెపా నేవీ IRGC నేవీ మోటార్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్ నుంచి ఈ సందేశం పంపుతున్నాం. మేము హర్మూజ్ దాటేందుకు మీరు అనుమతి ఇచ్చారు. మీ జాబితాలో 2వ పేరు మాదే, కానీ ఇప్పుడు కాల్పులు జరుపుతున్నారు. మమ్మల్ని వెనుదిరగనివ్వండి అని చమురు ట్యాంకర్లోని సిబ్బంది ఒకరు ఇరాన్ నావికాదళంతో చెప్తున్నట్టు ఆడియోలో వినిపిస్తోంది. కాల్పులకు గురైన 2వ నౌకను జగ్ అర్నవ్గా గుర్తించారు. ఇక జలధారలో ప్రజలను భాగస్వాములు చేయాలి. నోడల్ అధికారిగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ జలధారతి పనులపై సమీక్షలో సీఎం చంద్రబాబు. జలహారతి పనుల్లో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాటర్ సేవింగ్, నీటి పరిరక్షణ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రజలతోనే సాధ్యం అది. సో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సూచన చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ దేవాలయాల్లో పుష్కరణలకు నీటి లభ్యత కల్పించి నీటితో నింపేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జలహారతి అమలుపై ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి సంరక్షణ, నీటి భద్రతలో అన్నమయ్య జిల్లా మోడల్ రాష్ట్ర వ్యాప్తంగా అనుసరించాలంట. భారీ వర్షాలు కురిసినా నీటి ముంపు తలెత్తకుండా ఉండేలా కాలువలు, చెరువులకు మరమ్మతులు చేపట్టాలి. చెరువులన్నింటినీ వర్షాకాలంలో నింపేలా చర్యలు తీసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైన్లకు మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇట్లా కొన్ని సూచనలు చేశారు. ఇక అత్యంత కీలకమైన విషయం, ఇప్పుడు పునర్వికశ్రీ ఘటన మనందరికీ తెలుసు. ఆమె అరుదైన వ్యాధి రావడంతో ఆమెకి ఇంజక్షన్కి 16 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అందరికీ అలా చేయలేరు కాబట్టి నారా లోకేష్ గారు ప్రాజెక్ట్ పునర్విక అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ప్రకటించిన మంత్రి లోకేష్ అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఆసరా, కేంద్రం సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యానికి ప్రణాళికలు. అరుదైన ప్రాణాంతక జన్యు సంబంధ వ్యాధులతో బాధపడుతున్న పునర్విక లాంటి చిన్నారులకు ఆసరా నిలిగేందుకు ప్రాజెక్ట్ పునర్వికను ప్రారంభిస్తున్నామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి బాసటగా నిలవడం, చికిత్స ఖర్చును తగ్గించడం, వ్యాధులకు ఔషధాలు దేశీయంగా తయారయ్యేలా చూడడం, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు ఓ వ్యవస్థను నిర్మించడం కోసం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని వివరించారు. ఇందుకు కేంద్రంతో కలిసి పనిచేస్తామన్నారు. అంతర్జాతీయ ఔషధ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వైద్యులు, దేశీయ ఫార్మా కంపెనీలతో సంప్రదింపులు జరిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపారు. సో బాగుంది. మిగతా పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా చెప్పారు. ఇప్పుడు 16 కోట్లు అంటే అన్నిసార్లు అందరూ ఇవ్వలేరు. ఇప్పుడు సేమ్ పునర్విక లాంటి పరిస్థితే హిందూపురం నియోజకవర్గంలో కూడా ఒక బాబుకుంది, ఒక 2 ఏళ్ల బాబుకి. సో అలా అందరికీ ఆ పరిస్థితి ఉండదు కాబట్టి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు వెల్లడించారు. ఇక విశాఖ నుంచి సింగపూర్కు పర్యాటక క్రూజ్ తొలిసారి అంతర్జాతీయ సేవలకు శ్రీకారం అంటండి. సో విశాఖ నుంచి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటకం ప్రారంభం కానుంది. ఈ మేరకు విశాఖ పోర్టు ఆవరణలో ఇప్పటికే అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ అందుబాటులోకి ఉంది. దేశీయంగా పలు క్రూజులు ఇంతవరకు ప్రయాణించగా జూలై 15 నుంచి అంతర్జాతీయ సేవలు ప్రారంభం కానున్నాయి. విశాఖ పర్యాటకంలో ఇదో మైలురాయిగా నిలవనుందంట. సో జూలై 15 బయలుదేరి చెన్నై మీదుగా ఫుకెట్ థాయిలాండ్, లాంకావి మలేషియా, కౌలాలంపూర్, సింగపూర్ వరకు ప్రయాణించబోతోంది. 14 రోజుల పాటు అంట ఈ పర్యటన ఉంటుందంట. ఇక ఠారెత్తిస్తున్న ఎండలు అప్పుడే 45 డిగ్రీల. అమ్మో! కర్నూలు జిల్లా నగరడోన్లో 45 డిగ్రీలు ఉష్ణోగ్రత. అలాగే 279 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా. అంటే ఇంకా మే నెలలో ఇంకెలా ఉంటుందో. ఇప్పుడే 45కు చేరుకుందంట. ఇక ఏజెన్సీల రక్తహీనకు ముక్తి లేదా?
అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ పెంపును ఎందుకు ముడిపెట్టారు? అసెంబ్లీ సీట్ల పెంపును డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెట్టారు? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆ నిబంధన ఎలా చేర్చారు? కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూటి ప్రశ్న. మీ ఇంట్లో మహిళలకు పదవులు ఇతరులకు వద్దా అని నిలదీసిన శ్రీనివాసవర్మ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టబోతున్నట్టు భాజపా అధ్యక్షుడు మాధవ్ వెల్లడి. విజయవాడలో నిరసన సభ పెడతారంట, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తారంట కాంగ్రెస్కు వ్యతిరేకంగా. కొత్త న్యాయస్థానాలతో సత్వర న్యాయం, హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్. సో ఇవన్నీ ఈనాడు అంశాలు పక్కన పెట్టవచ్చు. తిరుమల అన్నప్రసాదానికి 44 లక్షల విరాళం. భాష్యం. సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని తిరుమల శ్రీవారి భక్తులకు ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం గుంటూరు భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ రామకృష్ణ 44 లక్షల విరాళం ఇచ్చారంట. సో ఈనాడు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలోనేమో కూలీ ఇవ్వండి అయ్యా, ఏ పేటీఎం కూలీలు ఇవ్వట్లేదండి వీళ్ళకి? ఇవ్వట్లేదా? పేటీఎం ఆపేశారా? అధికార పార్టీ నేతలు దొంగమస్తా. ఉపాధి కూలీయా? సారీ, నాకు కూలీ ఇవ్వండి అయ్యా అంటే అదే గుర్తొచ్చింది. అధికార పార్టీ నేతల దొంగమస్తాలతో ఉపాధి చెల్లింపుల్లో జాప్యం. అంటే మీకు ఇక్కడ ఆశ్చర్యం అనిపించవచ్చు, ఏంటి నిజంగా పేటీఎం ఉంటుందా? నిజంగా నాకు కూడా అనిపించింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వైసీపీలో నిజంగా పేటీఎం కూలీలు ఉంటారా? అంటే పేటీఎం నుంచి డబ్బులు వేస్తారా అని మీకు అనిపించవచ్చు. ఉంది, అది నిజమే. అది నిజమేనని నేను గతంలో ఒక 1 year బ్యాక్ వీడియో కూడా చేశాను. ఎందుకంటే గతంలో జగనన్న కనెక్ట్స్ అని ఒక వీడియో చేశారు. వాళ్ళు ఒక మొబైల్ యాప్ చేశారు వైసీపీ వాళ్ళు 2019 ఎన్నికలకు ముందే. ఐప్యాక్ వాళ్ళు కొత్తగా వైసీపీతో కాంట్రాక్ట్ కూర్చుకున్న కొత్తలో జగనన్న కనెక్ట్స్ ఏదో ఒక మొబైల్ యాప్ చేశారు. చేసి దానిలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారనమాట. దానిలో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు వాళ్ళు పోస్టులు చేసిన, రీల్స్ చేసిన లేదా కామెంట్లు చేసిన వాళ్ళకి పాయింట్లు వస్తాయి, గ్రేడ్ పాయింట్లు. ఆ గ్రేడ్ పాయింట్ల ఆధారంగా పేటీఎం నుంచి వాళ్ళకి అమౌంట్లు వెళ్ళేవన్నమాట. అందుకే అప్పటి నుంచి వైసీపీ వాళ్ళని పేటీఎం కూలీలో అంటారు. సో అందుకే నేను కూలీ చూసిన వెంటనే అది అనుకున్నా. సో అది వాస్తవమే. నేను దాని మీద ఒక వీడియో కూడా చేశాను గతంలో. ఇక అధికార పార్టీ నేతలు దొంగమస్తర్లు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఏకంగా 1027 కోట్ల బకాయిలు. వామ్మో, ఉపాధి కూలీలకు 1000 కోట్లు బకాయిలు అంటండి. చాలా పెద్ద సమస్య ఇది. 1000 కోట్లు అంటే. ఫిర్యాదుల వెల్లువతో కేంద్రం పరిశీలనకు ఎక్కువ సమయం. దేశంలోకెల్లా మన రాష్ట్రంలోనే బకాయిలు అత్యధికం. డిసెంబర్ నుంచి పనులు చేసిన వారు ఎవ్వరికీ డబ్బులు అందడం. ఇది పెద్ద సమస్య, నిజంగా సీరియస్ సమస్య. 1000 కోట్లు ఉపాధి హామీ కూలీలకు బకాయి అంటే పాపం వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలే అక్కడికి వెళ్తాయి. వాళ్ళకి 4 నెలల నుంచి డబ్బులు ఇవ్వలేదంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఇక 3000 కోట్లు కొట్టుకుపోయాయి హంద్రినేవా కాలువ పనుల్లో. నీటి ప్రవాహం ఆగడంతో హంద్రినేవా, పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్కు లైనింగ్ డోలతనం బహిర్గతం. లైనింగ్ ఎక్కడికక్కడ కరిగిపోవడం, జారిపోవడం, గట్లు కోతకు గురవడంతో స్వరూపమే మారిన కాలువ. ఇదిగోండి, ఇది నాసిరకం పనుల కారణంగా. హంద్రినేవా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చోట్ల చేశారు కదా. ఆ మధ్య కుప్పం బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు ఇచ్చారు కదా ఒక 7-8 నెలల కిందట. సో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మేమే చేశాము, రాయలసీమకు వాటర్ తరలించామని చెప్పి గొప్పలు కూడా చెప్పుకున్నారు. ఆ లైనింగ్, కాలువ లైనింగ్ ఎంత నాసిరకంగా చేశారు. లైనింగ్ ఊడిపోయింది, నీళ్లు లేవు. ఇప్పుడు నీళ్ళు లేకపోవడంతో ఆ డొల్లతనం బయటపడింది. అత్యంత నాసిరకం పనులే కారణం. భారీగా ప్రజాధనం వృధా అంటున్న ఇంజనీరింగ్ నిపుణులు, రైతులు. నిబంధనల తొంగలో తొక్కి పని స్వభావాన్ని మార్చేసిన కాంట్రాక్టర్లు. ఈ అక్రమాన్ని గతేడాది జూలై ఈ లైనింగ్ దండుకునేందుకే శీర్షికను వెల్లడించిన సాక్షి. కాంట్రాక్టర్లు ఆర్వీఆర్, బిఎస్ఆర్, ఎస్ఆర్, రిత్విక్, మేఘ, విపిఆర్ అందరూ ముఖ్య నేతలకు సన్నిహితులే. అన్నీ పెద్ద పెద్దవే. ఆర్వీఆర్, బిఎస్ఆర్, ఎస్ఆర్, రిత్విక్, మేఘ, విపిఆర్ మొత్తం అందరూ పెద్దలకు సన్నిహితులే. 972.19 రెండో దశ ప్రధాన కాలువ 3 ప్యాకేజీ పనులు. ఈనాడు కిరణ్ వియ్యాంకుడు రాయల రఘు చేతికి. సో అది ఇంపార్టెంట్ వార్త. ఈ రెండు ఇంపార్టెంటే. ఇక మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేయగలం. అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టిస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు. కాపు నేత మాజీ మంత్రి అంబటిపై రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బొచ్చ చౌదరి. ఏమండి, వైసీపీలో సాధారణ కార్యకర్తలే రప్ప అంటున్నారు, కొడవళ్ళు పట్టుకుంటున్నారు, గొడ్డలు పట్టుకుంటున్నారు. 7 సార్లు ఎమ్మెల్యే. మరి ఆయన కౌంటర్ ఇవ్వడా? అంతే కదా. వైసీపీలో సాధారణ కార్యకర్త, ఒక గ్రౌండ్ లెవెల్, ఒక వీధిలో తిరిగే కార్యకర్తే అంతంత పెద్ద పెద్ద మాట్లాడుతుంటే మేము రప్ప చేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం, పిసికేస్తామని. మరి ఈయన 7 సార్లు ఎమ్మెల్యే.
టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి ఆయన మరి గట్టిగా మేము తలుచుకుంటే ఎంత అని. అది కౌంటర్, అది మీరు అన్నదానికి కౌంటర్. అంబటైనా గుమ్మటం పట్టిస్తాం. ఉద్యోగులపై అంతులేని నిర్లక్ష్యం, వారి సమస్యలు పరిష్కరిస్తామంటూనే నన్ను తీసేస్తామంటున్నారు. తప్పులేదు. మిమ్మల్ని తొలగించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో తప్పులేదు. ఆ పుణ్యకార్యం ఏదో త్వరగా పూర్తి అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు కూడా. కాకర్ల వెంకటరామరెడ్డి అంట ఉద్యోగుల్లో వైసీపీ కోసం పనిచేసే ఉద్యోగ సంఘ నాయకుడు ఆయన. నిజంగా ప్రభుత్వం పెద్ద మంచి పని ఇది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి అందులో రాజకీయ పార్టీల దురద కొద్దీ పనిచేసే వాళ్ళని పక్కన పెట్టేయచ్చు. ఇక చర్చలకు ఇరాన్ నో, వాడరేవుల దిగ్బంధం తొలగేదాకా చర్చలు ఉండవని అక్కడ ఇరాన్ ఏమో నో అంటుంది, మేము పంపించమంటుంది. ట్రంప్ ఏమో మా బృందం ఆల్రెడీ వెళ్ళిపోయింది, మీరు కూడా వచ్చేయండి అంటున్నారు. చూద్దాం. ఇక బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, సుర్రుమన్న సూర్యుడు. తర్వాత విశాఖ నుంచి తొలిసారిగా అంతర్జాతీయ క్రూయిజు నిజరూపం అపురూపం. విశాఖ జిల్లా సింహాచలంలో కొలువుదీరిన వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం సోమవారం జరగబోతోంది. ఇక మిస్ ఇండియాగా సాధ్వి సతీష్ శైల్, గోవా భామ. లూటీలో తృణమూల్ పిహెచ్డి. బెంగాల్లోని 15 ఏళ్ల పాలనలో తృణమూల్ కాంగ్రెస్ దోపిడీలో పిహెచ్డి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఉన్మాది కాల్పులు. అమెరికాలోని ప్రీ పోర్ట్ నగరంలో ఓ ఉన్మాది విచ్చలవిడిగా కాల్పులకు తెగబడి ఏకంగా 8 మంది చిన్నారులను పట్టున పెట్టుకున్నాడు. ఇటలీ గురుద్వారా వద్ద కాల్పులు. ఇటలీలోని బెర్గమో ప్రావిన్స్ పారిశ్రామిక కోవో పట్టణంలో జరిగిన కాల్పులు 2 భారతీయులు మరణించారు. చార్ధామ్ యాత్ర ప్రారంభం. 6 నెలల శీతాకాల విరామం అనంతరం ఉత్తరాఖండ్లో గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తిరిగి తెరుచుకున్నాయి. చార్ధామ్ యాత్ర మళ్ళీ ప్రారంభమైందంట. నేను 22, 23, 24 తేదీల్లో కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళబోతున్నాను. ఆ 2 ఆలయాలే, మిగిలినవన్నీ పెద్ద టూర్ పెట్టుకోలేదు. ఆ 2 ఆలయాలు కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఎందుకో ఎప్పటి నుంచి వెళ్ళాలని ఉంది. పెద్ద హంగు ఆర్భాటం లేకుండా నేను మా భార్య ఇద్దరమే వెళ్తాము. సో ఆ 2 రోజులు న్యూస్ అనాలిసిస్ కాస్త లేట్ అవ్వచ్చు, కొంచెం లేట్ అవుద్ది. ఉంటాయి, ఏదో టైంలో చేస్తాను, కానీ లేట్ అవుద్ది. సో ఎవరేమనుకోవద్దు, ముందే చెప్తున్నా. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే చంద్రబాబు @76 నేడు విలక్షణ నేత పుట్టినరోజు. విమర్శలకు వెరవడు, విజన్ను వేడడు. ఆయన ముందు చూపు ఫలితమే హైటెక్ సిటీ. విభజిత ఏపీకి భవ్య రాజధాని లక్ష్యంగా అడుగులు. అమరావతిని క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి. రాజకీయాలకు తక్కువ టైం, సుపరిపాలనకు ఎక్కువ టైం. ఆది నుంచి ఇదే బాబు అభివృద్ధి మంత్రం. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిని పెట్టేందుకు అవిశ్రాంత కృషి. సో అది చంద్రబాబు గారు పుట్టినరోజు ఇచ్చారు. ఇక అమ్మకు శుభాకాంక్షలేవి. అదేంటో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మకు విజయమ్మ గారికి శుభాకాంక్షలు చెప్పాల. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. కానీ తన తల్లికి శుభాకాంక్షలు చెప్పాల. ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, ఎంత తేడాలైనా ఉండొచ్చు, తల్లికి శుభాకాంక్షలు చెప్పొచ్చుగా. ఏమో అయితే తల్లికి శుభాకాంక్షలకి ఏమో సోషల్ మీడియా ఏముంది, ఫోన్ చేసి చెప్పాము అంటారేమో. ఇక సాక్షిలో నారా లోకేష్ గారు నిన్న విజయమ్మ గారిని పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారండి. ట్వీట్ చేస్తే అందులో సాక్షిలో ఒక వార్త రాశారు. నారా లోకేష్ చీప్ పాలిటిక్స్ అని రాశారు. ఏదో వార్త, నారా లోకేష్ అక్కడ శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఉంది, చూద్దాం, 3వ పేజీలో ఉందేమో. లోకేష్ దిగజారుడు రాజకీయం అని ఎన్నడూ లేనిది వైఎస్ విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు. గతంలో వైఎస్ విజయమ్మను కనీస గౌరవం ఇవ్వనమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లికి ఏనాడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపని లోకేష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? అందరికీ తెలిసిన వ్యక్తా? ఆమె కిందకు శుభాకాంక్షలు. ఇప్పుడు విజయమ్మ గారు అంటే ఆమెకు పుస్తకం రాశారు, నాతో వైఎస్ఆర్ అని పుస్తకం రాశారు. రాజశేఖర రెడ్డి గారి భార్యగా అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా అందరికీ తెలుసు, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, ఎన్నికయ్యారు. కాబట్టి ఆమె రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఒక రాజకీయ నాయకుడిగా లోకేష్ గారు చెప్తారు తప్ప డిప్యూటీ సీఎం తల్లికి శుభాకాంక్షలు చెప్పలేదని అదెందుకు ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ పెట్టారంటున్న నెటిజన్లు అనట్లా, సాక్షి వాళ్ళు అంటున్నారు.
డిబేట్ పెట్టండి, మా ఈశ్వర్ గారికి కేఎస్ ప్రసాద్ గారి కాంబినేషన్లో డిబేట్ పెట్టండి. ఆ ఇద్దరు కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్ అది. కొంతమంది కాంబినేషన్లో మంచి హిట్ ఫార్ములాలు ఉంటాయి. సో అలాగే ఈశ్వర్ గారిది కేఎస్ ప్రసాద్ గారిది మంచి హిట్ కాంబినేషన్ తెలుసా. అందుకే మీకు కావాలి అనుకుంటే 2024 జూన్ 3వ తేదీ వాళ్ళిద్దరు డిబేట్ చూడండి. గోరంట్లకు మతి భ్రమించింది, రక్తపాతం లేని నరమాదమే సార్. మాకు అధికారం ఉంది తలుచుకుంటే. ఓకే, ఈ సాక్షి పక్కన పెట్టేసి మళ్ళీ ఎందుకులే. కానీ ఇక మార్కుల రికార్డులు. 10th ఇంటర్లో గరిష్ట మార్కుల జోష్. గత ఏడాది 10thలో ఏకంగా 600, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 469. ఇది పైత్యం అండి నిజంగా. 600కు 600 10th క్లాస్లో రావడం అంటే రాకూడదు. నన్ను అడిగితే ఓకే, గ్రూప్లో మ్యాథ్స్లో 100కు 100 తెచ్చుకోవచ్చు. మ్యాథ్స్లో ఒక కిటుకు ఉంటుంది, అది పట్టుకుంటే మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తాయి, ఈజీగా ఎంత పెద్దదైనా సాల్వ్ చేసేయచ్చు. సైన్స్లో తెచ్చుకోవచ్చు, సోషల్లో కాస్త కష్టపడితే తెచ్చుకోవచ్చు. అంటే సబ్జెక్టుల్లో 100కు 100 కష్టం కాదు. కానీ లాంగ్వేజెస్లో మాత్రం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ లాంగ్వేజెస్లో 100కి 100 మార్కులు కష్టమండి. అక్కడ గ్రామర్ మిస్టేక్స్ అనే ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా ఉంటాయి, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎక్కడో దిద్దడంలోనే కొన్ని వదిలేస్తున్నారు. అందుకే 100కు 100 వచ్చి 600 వచ్చాయి. 600 రావడం ఇప్పటికీ ఒక పెద్ద మిరాకిలే. అలా రాకూడదు కూడా. 600 వచ్చాయి, సరే 10th క్లాస్లో 600 వచ్చాయి కదా ఎవరికో లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నారుగా, చూద్దాం ర్యాంక్ ఎంత వస్తుందో. ఎంసెట్ కానీ నీట్ కానీ ఐఐటి కానీ ర్యాంకులు రావాలిగా. 10thలో 600కు 600 వచ్చాయంటే మరి ఇంటర్లో కనీసం 1000కి 995, 999, 998 రావాలి కదా. పోనీ వచ్చేస్తాయి మార్కులు, బట్టీలోకి పట్టేస్తారు అనుకుందాం. అంటే నేను ఇక్కడ అవమానించినట్టు మాట్లాడలేదు. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చేసరికి పిల్లలకి ఆ మార్కులు పిచ్చి పట్టేసి ఆ పేరెంట్స్కి కూడా మార్కులు అనేది పరువుతో లింక్ అయిపోయింది. ఆ పిల్లల మార్కులే పేరెంట్స్ పరువుగా మారిపోయింది. ఇప్పుడు మా అబ్బాయికి 990, మా అబ్బాయికి ఇలా మార్కులు స్టేటస్లు పెట్టుకొని అదొక పరువుగా మారిపోయింది. కానీ కాదు, మార్కుల కంటే ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ మైండ్లో ఉండాలి. బట్టి విధానంలో వచ్చిన మార్కులే కాదు. ఎన్ని మార్కులు వచ్చినా సరే ఫ్యూచర్లో, ఇప్పుడు మా బ్యాచ్లోనే చూసుకుంటే మా బ్యాచ్లో నాకు యావరేజ్ మార్కులు వచ్చాయి, అరౌండ్ 500 వచ్చాయి 10th క్లాస్. నాకంటే 550, 560. మాది గవర్నమెంట్ స్కూల్. అలా వచ్చిన వాళ్ళు ఒక సాధారణ స్థాయిలో స్థిరపడ్డారు. సో ఇప్పుడు నాకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే మార్కులతో పని లేదు అనడానికి చాలా బ్యాచ్ల్లో ఉదాహరణ ఉంటుందన్నమాట. 22 మంది బుగ్గి, మందులు కావాలి, ఆసుపత్రులను వేధిస్తున్న ఔషధాల కొరత, నేడు అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం, రాధాకృష్ణకు ప్రమాదం పొంచి ఉంది, దాడి చేయించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలని గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు చెప్పారు. సో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని వైసీపీ వాళ్ళు ఏమైనా చేయొచ్చు, జాగ్రత్తగా ఉండాలని. ఇక పెద్ద దస్తగిరి కేసు వెనుక పెద్ద కుట్ర, 100 కోట్ల ఆస్తి లావాదేవీలే కారణం, ప్రధాన సూత్రధారి వైసీపీ నేత నిత్యానంద రెడ్డి, ఇద్దరి మధ్య భారీ ఆర్థిక రియల్ లావాదేవీలు, ఇవే కారణాలనే అనుమానం. హతుడు నిందితులు నిత్యానంద అనుచరులే. జరిగిన రోజు గంజాయి ముఠా పనిగా చిత్రీకరించిన రోత పత్రిక గుట్టురట్టు కావడంతో రాజకీయ రంగు. సో ఇది అడ్డంగా దొరికిందనమాట సాక్షి. గంజాయి ముఠా అని రాశారు, తీరా అది వైసీపీ నాయకులు చేసిందే. ఇవి ఎక్కువైపోయినాయి ఈ యాడ్లో వార్తలేవి. యాడ్లలో వార్తలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇంక లేవులే కానీ. సో ఆంధ్రప్రభలో కూడా అవేలే ఎక్కువ యాడ్లు వార్తలు వచ్చాయి. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. సో చివరిలో ఇంకోసారి మన మ్యాగజైన్ గురించి చెప్తున్నాను. ఇదిగోండి, మన మ్యాగజైన్లో ఈ నెల మీరు వీలైతే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి. వెబ్సైట్లో సామాన్య వార్తలతో పాటు మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ చెల్లించండి. ప్రతి నెల మ్యాగజైన్లు మీకు వస్తాయి. సో ఈ నెల మనకి కూటమికి అసలు ప్లాన్ బి ఉందా అనే ఒక ఆర్టికల్ ఇచ్చాం. అలాగే అసెంబ్లీలో ఈ రెండూ తెలుసా అని చెప్పి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఏంటి, జీరో అవర్ ఏంటి, ఇదంతా కూడా రాజకీయ పాఠశాలకు ఇచ్చాం. అండ్ మిట్టలు చేసే మేలు, అసలు మిట్టలు వచ్చింది కదా మార్చి 23 శంకుస్థాపన, వాళ్ళ యూజ్ ఏంటి అనేది. అలాగే అన్నలు లేని అడవులు అని ఒక స్టోరీ ఇచ్చాం. అలాగే ప్రాణం విలువ తెలియని పాపాత్మలని, బస్సు ప్రమాదాల కారణాలు ఏంటి, సొల్యూషన్ ఏంటి అనేది ఇచ్చాం. అలాగే ఎస్సీ చట్టం దుర్వినియోగం అని, ఎస్సీ ఎస్టీ కేసులు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి అనేది ఒక ఆర్టికల్ ఇచ్చాం. అండ్
ఈ నెల ఓ మహర్షి ఓ తపస్వి అని చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ఆర్టికల్ అనమాట ఇది. అలాగే ఇది అడ్వర్టైజ్మెంటు ఏలూరు సాంబశివరావు గారిది. ఇక ఆ 2 రాష్ట్రాల్లో గెలుపు ఎవరిదని తమిళనాడు ఇది ఇచ్చాము. అండ్ పెరిగితే కూటమికి అనుకూలమైన సీట్ల పెంపు జరగట్లేదులే. ఇక మావిగన్ మామూలు ప్లాన్ కాదు, దీన్ని జగన్ ప్లాన్ని డీకోడ్ చేద్దాం, వైసీపీ రాజకీయ తెలివి వ్యూహం అని అసలు మావిగన్ వెనక ఏంటి ప్లాన్ ఏంటి అనేది ఇచ్చాం. అట్లా పల్నాడు జిల్లా అండ్ నరసరావుపేట పార్లమెంటుకి సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చామన్నమాట. సో అక్కడ ఏ పార్టీ బలం ఎంత అనేది. సో ఇట్లా మీకు మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు gundusoodi.com వెబ్సైట్లోకి వెళ్ళి ఆ చివర క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంటుంది, మీరు మ్యాగజైన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను. gundusoodi.com అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లా వస్తాయి. ఇక్కడ ఎక్కడైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా ఇది క్లోజ్ చేసి ఇక్కడ మొబైల్లో మీరు ఓపెన్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్లు ఉంటాయి. ఆ 3 డాట్ల మీద క్లిక్ చేస్తే మ్యాగజైన్ ఉంటుంది, లేదా డెస్క్టాప్ సిస్టంలో అయితే క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్. సో మనకి ఆన్లైన్లో అమెరికా వాళ్ళు, లండన్ వాళ్ళు, ఎవరైనా ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు ఆన్లైన్లో మ్యాగజైన్ చదువుకోవచ్చు. ఇదిగోండి ఆన్లైన్ క్లిక్ హియర్. సో మీకు ఏది కావాలన్నా ఏదైనా ఒక 365 రూపాయలు చెల్లిస్తే సంవత్సరం మొత్తం ఏ మ్యాగజైన్ అయినా మీరు చదువుకోవచ్చు. సో థ్యాంక్ యూ. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా మన గుండుసూది ఛానల్ ఇంతగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందంటే మీరే కారణం. సో ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే మొబైల్ యాప్ కూడా వస్తుందండి.